ఈటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. మా అన్నలు మా చెల్లెళ్ళు ఏమిటి ఉత్సాహం నాకే అర్థం కావడం లేదు. ఆయన పని రాక్షసుడు, ఆయన పిలిచిన పలికే నాయకుడు, ఆయన ప్రజా సంక్షేమాన్ని మాత్రమే కాంక్షించే నేత. అభివృద్ధి సంక్షేమం నా నాణానికి రెండు వైపులా వంటివని చెప్పే అభ్యుదయవాది ఆయనే. తాను కష్టపడినా పర్వాలేదు, జనం ఇబ్బంది పడకూడదని భావించే మంచి మనిషి ఆయన ఒక్కడేనేమో. ఆయనే నారా చంద్రబాబు నాయుడు. అందరినీ మోసం చేసి ప్రతిరోజు మాటలు చెప్పి ఎదురుదాడి చేసి నానా బూతులు తిట్టించి తద్వారా రాజకీయం అనుకుంటున్నాడు. నిన్న మొన్న కూడా చూశారు. ఎవడు నన్ను ఎక్కువ తిడితే, ఎవరు పవన్ కళ్యాణ్ ఎక్కువ తిడితే, ఎవరు లోకేష్ని ఎక్కువ తిడితే వాడికే సీటు. ప్రజలకు సేవ చేసిన వాడికి కాదు, ప్రజల్లో అభిమానం ఉండేవాడికి కాదు, డబ్బులకు రాజకీయంగా తిట్టేవాడికి ప్రాధాన్యత ఇచ్చేవాడు ఈ ప్రపంచంలో ఎవరన్నా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాలాగా 2 రోజులు మధ్యాహ్నం 1 గంటకు మంచి ఎండలో మీటింగ్లు పెట్టగలవా? జగన్ నా వయసు గురించి మాట్లాడతాడు. నా మాదిరిగా మండుటెండలో ఒక 3 మీటింగుల్లో పాల్గొని సాయంత్రానికి తన కాళ్ళ మీద తాను నిలబడగలడా? చంద్రబాబు అన్న ఈ మాటలు పొలిటికల్ డైలాగ్స్ అనిపించొచ్చు, ఏదో ఫ్లోలో చెప్పినట్లు కొందరు లెక్కలేసుకోవచ్చు. వాస్తవం ఆలోచిస్తే మాత్రం 7 దాటిన వయసులోనూ చంద్రబాబు ఓపిక, ఆయన దృఢ నిశ్చయం అందులో కనిపిస్తాయి. వైసీపీ వారికి ఆయన మాటలు అర్థమయ్యాయో లేదో, ఇంతవరకు సమాధానం చెప్పేందుకు కూడా వాళ్ళు ధైర్యం చేయలేదు. పరదాల మాటున దాక్కునే నాయకుడని జగన్ను ఎందుకంటారో కానీ ఇప్పుడు ఆయన స్పందించేందుకు వెనకాడుతున్న తీరును చూస్తే మాత్రం అది నిజమేననిపిస్తుంది. చంద్రబాబు తిరుగులేని సవాలు చేశారని అర్థమవుతుంది. పార్టీని, రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ఇంతకాలం చంద్రబాబు పడుతోన్న కష్టం కూడా అందులో కనిపిస్తుంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఎగతాళి చేసే వారికి కూడా చంద్రబాబు వ్యాఖ్యలు తిరుగులేని ఎదురు సమాధానమే అవుతాయి. నిన్న కాదు, నేడు కాదు, రేపు కూడా తాను నిత్య యవ్వనుడిలా పనిచేస్తానని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. వ్యక్తిగత జీవితం లేని ఏకైక ప్రజాసేవకుడు ఆయనే కావచ్చు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్న ఒక మాట అన్నాడు, పశుపతి అన్నాడు. అన్నాడా లేదా? ఆ మాట విని నవ్వుకున్నా. నేనేం ఆశ్చర్యపోలేదు. పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడినటువంటి శివుడు. అందుకే నేను శివ అవతారం ఎత్తాను. నిత్యం జనం కోసమే ఆయన ఆలోచిస్తారు. ఆయన కుటుంబంలోని వ్యక్తులు కూడా ప్రజల మనుషులే, ప్రజల కోసం అహర్నిశలు శ్రమించేవారే. ముఖ్యమంత్రులు కూడా కోటల్లోనే కూర్చొని పబ్జీలు ఆడుకుంటున్న రోజుల్లో చంద్రబాబు మండుటెండల్లో రోడ్లపై తిరుగుతూ జనం బాధలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారానికి వస్తే చేయాల్సిందేమిటో, చెయ్యబోయేదేమిటో ఆయన ప్రజలకు అర్థమయ్యేట్లు చెబుతున్నారు. గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని ఈసారి మళ్లీ టీడీపీని గెలిపిస్తే సంక్షేమం, అభివృద్ధి ఎలా పరుగులు తీస్తుందో కూడా ఆయన పూసగుచ్చినట్లు వివరిస్తున్నారు. విమర్శలను పెద్దగా పట్టించుకోని ఏకైక నాయకుడు చంద్రబాబే కావచ్చు. వెన్నుపోటు అన్న మాటకు ఆయన్ను బ్రాండ్ అంబాసిడర్ చేయాలనుకున్న వారికి కూడా ఆయన మౌనమే సమాధానం. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో ఆయన పనులే జవాబు. హైదరాబాద్ అభివృద్ధే సజీవ సాక్ష్యం. అమరావతి ప్లానింగే మచ్చుతునక. చంద్రబాబు యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్ ఏమీ కాదు. ముఖ్యమంత్రి అయ్యే నాటికే ఆయన ఓసారి మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రూవ్ చేసుకున్నారు. రాయలసీమ ప్రాంతంలో సమర్థ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, నెత్తి మీద చేయిబెట్టి నిమిరాడు, బుగ్గల్ని చక్కదిద్దాడు, ముద్దులు పెట్టాడు. మైమర్చిపోయారు, ఐస్ అయిపోయారు. ఇప్పుడు 5 ఏళ్లు చూశారు. ఏం తమ్ముళ్ళు, గుద్దులే గుద్దులు, అవునా కాదా? బాధుడే బాధుడు, ఇంకొక కేసులే కేసులు. 3 ముక్కలు ఆట ఆడి అసలు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. రాష్ట్ర భవిష్యత్తును కాంక్షించే సమర్థ నాయకుడిగా ముద్రపడిపోయారు.
వ్యాపార రంగంలో రాణించారు. సీఎం అయిన తర్వాత చాలా మంది తనను విమర్శిస్తూ ఉంటే అలాంటి వ్యాఖ్యలను బుట్టదాఖలు చేసి ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించారు. హైటెక్ సిటీ, ఐఎఫ్బి, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కొన్ని ఉదాహరణలు మాత్రమే. చంద్రబాబు చేపట్టిన సంస్కరణలతో సగటు తెలుగువారి తలసరి ఆదాయం అమాంతం పెరిగిపోయిన మాట వాస్తవం. ఒకవైపు వ్యవసాయం, మరోవైపు పారిశ్రామిక అభివృద్ధి రెండిటినీ సమాంతరంగా అభివృద్ధి చేసిన నాయకుడు కూడా ఆయన ఒక్కరే. రాష్ట్రం విడిపోయిన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్లలో విస్తృతాభివృద్ధిని సాధించిందంటే అది కేవలం చంద్రబాబు ఘనతే. తర్వాతి 5 ఏళ్లలో ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉందంటే అది ఆయన ప్రత్యర్థుల అసమర్థతే. టెక్నాలజీ, కమ్యూనికేషన్స్, ఆటోమొబైల్ రంగాల్లో చంద్రబాబు చూపిన ప్రగతి మరే నాయకుడు చేసి ఉండకపోవచ్చు, ఉండరు కూడా. చంద్రబాబు ఇప్పుడు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అనటం లేదు. రాష్ట్రాభివృద్ధి కోసం తమ పార్టీకి ఓటేయాలని మాత్రమే కోరుతున్నారు. అసంపూర్ణంగా ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. యువతకు మంచి భవిష్యత్తు కల్పించే ఛాన్స్ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. ప్రతి ఒక్కరి మొహంలో సంతోషాన్ని చూడటమే తన ధ్యేయమని చెబుతున్నారు. 5 ఏళ్లున్నావు, నీ మార్కేంటి? ఒక్క డిఎస్సి పెట్టావని చెప్పుకునే అర్హత నీకుందా అని అడుగుతున్నా. ఒక్క డిఎస్సి పెట్టలేని నువ్వు, ఒక్కరికి ఉద్యోగం అని దద్దమ్మ మీరు నన్ను విమర్శిస్తారా? మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. తమ్ముళ్ళు జాబు రావాలంటే పేదలు లేని ఆంధ్రప్రదేశ్ కావాలని చంద్రబాబు ఎదురు చూస్తున్నారు. ఆదాయాలు పెంచి ప్రతి ఒక్కరిని దారిద్ర్య రేఖకు ఎగువన ఉంచటమే తన ధ్యేయం అంటున్నారు. ఎవరి దయా దాక్షిణ్యాలపై ఆధారపడకుండా ప్రతి ఒక్కరూ తమ కాళ్లపై నిలబడే అవకాశం కల్పిస్తారని ఆయన భరోసా ఇస్తున్నారు. చంద్రబాబు చెప్పింది చేస్తారు, చేసేదే చెబుతారు. శుష్క వాగ్దానాలు, శూన్య హస్తాలు ఆయన మేనిఫెస్టోలో ఉండవు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడమే పనిగా ఆయన అహర్నిశలు కృషి చేసే నాయకుడు. ప్రకటించిన ఎన్నికల గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తారని చెప్పేందుకు చంద్రబాబు అభిమానులే కాదు, ఎవ్వరూ వెనకాడకూడదు. ఎందుకంటే దట్ ఈస్ చంద్రబాబు. ఒకప్పుడు హైదరాబాద్ లో నేను అభివృద్ధి చేశా తెలుగు జాతి కోసం, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో. అది తెలంగాణకి వెళ్ళింది. మీరు ఎవరైనా పోయి అడిగితే ఎవరు కట్టారు ఈ హైటెక్ సిటీ అంటే ఎవరి పేరు చెప్తారు? ఎవరు ప్రారంభించారు ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఎవరేసారు అవుటర్ రింగ్ రోడ్ అంటే ఎవరి పేరు చెప్తారు? అదే నాకు తృప్తి. ఓట్లు కాదు, చేసిన పని శాశ్వతం. మనుషులు శాశ్వతం కాదు. కానీ ఈరోజు నేను చేసే పని భావి తరాలు మీరు గుర్తుపెట్టుకుంటే, మీకు మంచి జరిగితే అదే నా ఆనందం. అందుకే నేను పనిచేస్తున్నానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.